నమస్తే. చనిపోయినా సరే ప్రజల గుండెల్లో నిలిచేవాడే నాయకుడు అవుతారు. అలాంటి నాయకుడే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చనిపోయి 20 ఏళ్ళైనా సరే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చనిపోయి 20 ఏళ్ళు అవుతున్నా కూడా కోట్లాది తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక వ్యక్తి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 75వ జయంతి సందర్భంగా ప్రజా చైతన్యం అందిస్తున్నటువంటి ప్రత్యేక కథనం మీకోసం. అది 2004కు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. అప్పటికే కుమ్ములాటలు, గ్రూపు తగాదాలతో కాంగ్రెస్ పార్టీ చిన్న భిన్నంగా ఉంది. అదే సమయంలో టీడీపీ చంద్రబాబు నేతృత్వంలో చాలా గట్టిగా ఉన్నటువంటి రోజులవి. ఇక 2004కు ముందు అలిపిరి దాడి ఘటనతో చంద్రబాబు ఒక్కసారిగా మధ్యంతర ఎన్నికలకు తెరలేపడంతో ఎన్నికలు రావడం జరిగింది. సో అంతకుముందు ఉన్నటువంటి పరిణామాలు ఒక్కసారి కనుక గమనిస్తే 2004కు ముందు దాదాపు 1400 పైచిలుకు కిలోమీటర్లు, అది కూడా మండు టెండల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్రను ప్రారంభించారు. సన్నిహితులు, అనుచరులు, కుటుంబ సభ్యులు పాదయాత్ర వద్దని వారించిన, ఎండలు తగ్గిన తర్వాత పాదయాత్ర ప్రారంభించమని చెప్పినప్పటికీ కూడా పాదయాత్రను సాహసోపేతంగా 1400 పైచిలుకు కిలోమీటర్లు చేశారు వైఎస్ఆర్. ఇక ఆ పాదయాత్రతో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారానికి నోచుకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో 2004లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇక ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పటికీ కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ఆర్. మొహం మీద ఎప్పుడూ చెరగని చిరునవ్వు, తెలుగువాడి నడతను నేర్పేటువంటి పంచకట్టులో ఆయన అచ్చ తెలుగు సింహంలా ఉండేవారు. శత్రువుకైనా సాయం చేసేటువంటి మంచి గుణం. వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ పొలిటీషియన్గా మారి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 4 సార్లు ఎంపీగా, 6 సార్లు ఎమ్మెల్యేగా ఓటమి ఎరగని జన హృదయ నేతగా వైఎస్ఆర్ను కీర్తిస్తుంటారు. ఇక ఆయన 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చినటువంటి కష్టాలు, సమస్యలు పరమావధిగా ఆయన చేసినటువంటి మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రిగా రైతులకు ఉచిత విద్యుత్. రైతులంటే అమితంగా ఇష్టపడే వైఎస్ఆర్ మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ పైనే చేయడం జరిగింది. ఆ తర్వాత రైతులకు ఉచిత కరెంటు, ఏకకాలంలో ₹1,00,000 రూపు రుణమాఫీ. ఇది వైఎస్ఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజే చేసినటువంటి ఘనతగా చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత పేద విద్యార్థుల చదువుల కోసం, అదే ఎందుకంటే ఉన్నత చదువులు చదవాలంటే డబ్బులు లేక అక్కడే చదువులు ఆపేస్తున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్కే దక్కుతుంది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోయినప్పటికీ కూడా అటు ఏపీ, ఇటు తెలంగాణలో కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కొనసాగిస్తున్నారు అంటే ఆ పథకానికి ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మరొక ప్రధాన పథకం విషయానికి వస్తే ఆరోగ్యశ్రీ. ఒక రకంగా ఈరోజు పేదలు, మధ్యతరగతి ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అంటే అది ఖచ్చితంగా ఆ క్రెడిట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. ఆరోగ్యశ్రీ పేరుతో కార్డు ఇచ్చి
కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యాన్ని చేయించుకునే విధంగా ఆయన పాదయాత్రలో చూసినటువంటి ఒక చిన్నారి సంఘటనను ఆయన కలిసివేసిన తర్వాత ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని బడ్జెట్తో సంబంధం లేకుండా ఆయన ప్రారంభించారు. ఆ పథకం ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అమల్లో ఉంది. దాంతోపాటు 108 అంబులెన్స్ క్షణాల్లో ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా ఎవరికి ఆరోగ్యం బాగాలేకున్నా క్షణాల్లో 108 అంబులెన్స్ వచ్చే విధంగా 108 అదేవిధంగా 104 ఈ రెండింటిని కూడా ఆయన ప్రవేశపెట్టారు. ఆయన ట్యాగ్ లైన్ 108 104గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా జలయజ్ఞం రైతుల కోసం అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు కాలువలు తవ్వి నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించి జలయజ్ఞం పేరుతో రైతులకు సస్యశ్యామలం చేసినటువంటి ఘనత కూడా ఆయన దక్కుతుంది. 5 ఏళ్ల పాటు 2004 నుంచి 2009 వరకు 2004కు ముందు కరువు రాష్ట్రంగా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ల పాటు రాజశేఖర రెడ్డి గారి పాలనలో సస్యశ్యామలంగా ఒక రకంగా స్వర్ణయుగంగా మారినటువంటి రోజులవి. ఇక వీటితో పాటు ఇందిరమ్మ ఇల్లు, ఆ రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి పేదవాడి మధ్యతరగతి వారి కళ. ఆ కళను సాకారం చేస్తూ ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రతి ఒక్కరికి అందించినటువంటి మహానేత వైఎస్ఆర్. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ ఇల్లు లేనటువంటి గ్రామం ఉన్నది అంటే అది అతిశయోక్తిగానే చెప్పుకోవచ్చు. ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదన్నది కూడా పచ్చి నిజంగా చెప్పుకోవచ్చు. వీటితో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. కోట్లాది మంది ప్రజల గుండెల్లో కూడు కట్టుకున్నటువంటి మహానేత, అదేవిధంగా పేదలు మధ్యతరగతి ప్రజలు జనహృదయ నేతగా పిలుచుకున్నటువంటి దివంగత వైఎస్ఆర్ గారి 75వ జయంతి ఈరోజు. ఏ నాయకుడైనా సరే అధికారంలోకి రాగానే తను ఎలా సంపాదించాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తారు. కానీ వైఎస్ఆర్ దానికి భిన్నంగా పేదల సంక్షేమం కోసం, పేదల బాగు కోసం, రైతుల దీనస్థితి నుంచి, పాదయాత్రలు చూసినటువంటి కష్టాలు సమస్యల నుంచి అధిగమించడం కోసం ఏ విధంగా ముందుకెళ్లాలని రైతుల సంక్షేమం గురించి ఆలోచించిన మనసున్న మహారాజు. చాలామంది రైతన్నలు అదేవిధంగా పేద ప్రజలు ముద్దుగా రాజన్న అని పిలుచుకుంటారు. ఎప్పుడు ముఖం మీద చెరగని చిరునవ్వు ఆయనకే సొంతం అని చెప్పుకోవచ్చు. శత్రువులకైనా సాయం చేసేటువంటి మంచి గుణం కలిగిన వ్యక్తిగా ఇటు రాయలసీమ ప్రజలు సైతం చెబుతున్నటువంటి మాట. అయితే ఆయనకు 2004లో సీఎం పదవి మాత్రం ఊరికే రానటువంటి సందర్భం. కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు, కాంగ్రెస్లో కుమ్ములాటలు సహజంగానే ఉంటాయి. కాంగ్రెస్లో ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో తెలియని పరిస్థితి. కానీ ఎన్నో సవాళ్లను, ఎన్నో మైలురాళ్లను అధిగమించి 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. వైఎస్ఆర్ గారు 20 ఏళ్ల ప్రాయంలోనే, 20 ఏళ్ల వయసులోనే రాజకీయాలకు అడుగుపెట్టినటువంటి వ్యక్తి. వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ ఆయన రాజకీయాలపై ఇంట్రెస్ట్తో ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పటికీ, అంటే ఆయన జాయిన్ అయిన దగ్గర నుంచి చనిపోయినాటికి కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఇక 2009లో రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన ఒంటి చేత్తో పార్టీని గెలిపించడంలో సక్సెస్ అయ్యారు. దాంతో రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన జయంతి రోజు జూలై 8న రైతు దినోత్సవంగా ప్రభుత్వాలు పాటిస్తాయి. ప్రతి ఒక్కరూ కుల మత భేదం లేకుండా, అదేవిధంగా పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ గారికి ఆయన జయంతి రోజు నివాళులు అర్పిస్తారు. ఇక 2009లో గెలిచిన తర్వాత సెప్టెంబర్ 2న తెలుగు రాష్ట్రాలు ఉలిక్కి పడ్డటువంటి వేళ ఒక దుర్వార్త వినాల్సినటువంటి సందర్భం. 2009 సెప్టెంబర్ 2 చిత్తూరు జిల్లా రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి వైఎస్ఆర్ గారి హెలికాప్టర్ నల్లమల అడవుల్లో ప్రమాదానికి గురి కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందడం తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉలికిపాటుకు గురి చేసింది. ఆయన మరణ వార్త విని దాదాపు 800 మంది అసూలు బాసినటువంటి సందర్భం.
మొత్తం మీద రాజశేఖర రెడ్డి జీవితాన్ని కనుక చూసుకుంటే ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఒక నాయకుడు ప్రజల గురించి ఎలా ఆలోచిస్తాడు అనేవాడు ఇలా ఉండాలి అని అనుకోవాల్సి వస్తుంది. భవిష్యత్ తరాలకు కూడా వైఎస్ఆర్ చెరగని ముద్ర వేశారు. తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది గుండెల్లో జనహృదయ నేతగా మహానేతగా గుర్తింపు పొందినటువంటి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ప్రజా చైతన్యం ప్రత్యేక కథనం.